నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బనకచెర్లపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించింది. తాత్కాలికంగా బ్రేక్ చెప్పింది. పర్యావరణ శాఖ అనుమతులను పెండింగ్ లో పెట్టేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల బర్నింగ్ ఇక ఆగిపోయినట్లేనా, ఆరిపోయినట్లేనా, మంటలపై నీళ్లు చల్లినట్లేనా? ఈ తగ్గడం తాత్కాలికమేనా అన్నది ఇప్పుడు మరో చర్చ. మొన్నటి వరకు సముద్రంలో వృధాగా పోతున్న వరద నీటిని ఒడిసి పట్టుకుంటున్నామని ఏపీ సర్కార్ చెప్పింది. ఇక తెలంగాణ మాత్రం బనకచెర్ల ప్రాజెక్టే అక్రమం, ఆపాల్సిందేనంటూ కేంద్రం వద్దకెళ్లి మొరపెట్టుకుంది. తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టిగానే తన వాదనలను వినిపించింది. ఇలాంటి తరుణంలో ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో చర్చించేందుకు కేంద్ర సర్కార్ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 11న ఢిల్లీలో నిర్వహిస్తున్న భేటీకి రావాలంటూ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఇప్పటికే ఏపీ 11న వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక ఇప్పటికే పర్యావరణ అటవీ శాఖ అనుమతుల విషయాన్ని హోల్డ్లో పెట్టింది. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ కొన్ని కీలక సూచనలు చేసింది. ముందుగా ప్రాజెక్టుకు అవసరమైన వరద నీటిపై సమగ్రమైన అధ్యయనం చేయాలని, ఇందుకోసం సిడబ్ల్యూసీతో చర్చలు జరపాలని సూచించింది. అంతర్రాష్ట్ర అంశాలపై సిడబ్ల్యూసీ, గోదావరి ట్రిబ్యునల్ పరిశీలన జరపాలని తెలిపింది. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే ముందుకు వెళ్లాలని సిఫారసు చేసింది. ప్రాజెక్టు విషయంలో వేగంగా ముందుకు వెళుతున్న ఏపీకి తాత్కాలిక బ్రేక్ పడినట్టేనని భావించాలంటున్నారు నిపుణులు. ఈ పరిణామాలపై తెలంగాణలో ఎవరి వాదనలు వారికే ఉన్నాయి. తెలంగాణ సర్కార్ మాత్రం తాము పెట్టిన ఒత్తిడి వల్లనే ప్రాజెక్టు ఆగిపోయింది అంటోంది. భారతీయ జనతా పార్టీ వాదన మరోలా ఉంది. మోదీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని, నిబంధనల మేరకే కేంద్రం వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పోరాటంతో సాధించిన విజయం ఇదని ఆ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇలా ఎవరికి వారు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే పర్యావరణ అనుమతులు అనేది ఇష్యూని తాత్కాలికంగా హోల్డ్లో పెట్టడానికైనా, రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకుంటున్న ఈ టైంలో ఏపీని ముందుకు వెళ్లకుండా చేయడానికా, లేక తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఒత్తిడికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా? ఈ సమస్యను కేంద్రం ఎలా పరిష్కరించబోతుంది అన్నదే ఇప్పుడు చర్చ. ఇదే అంశానికి సంబంధించి మనకు ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్న మొత్తంగా బనకచెర్ల ఇష్యూ కేంద్రం వద్దకు వెళ్ళింది. ఇక ఈ జలజగడానికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇది ఒక అంశం. అయితే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలికంగా బ్రేకులు అయితే పడ్డాయి. ఆ బ్రేకులకు సంబంధించి ఎవరికి వారు ఆ క్రెడిట్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రాజకీయ అంశాన్ని ఎలా చూడాలంటారు? మొత్తంగా బనకచెర్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలజగడాన్ని సమసిపోయేలా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో బనకచెర్ల గోదావరి నదిపై కడుతున్నటువంటి, అంటే పోలవరం ప్రాజెక్ట్ అనుసంధానంగా కడుతున్నటువంటి బనకచెర్లతోటి, అంటే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్తున్నటువంటి అంశం ఒకటే, ఏదైతే సముద్రంలో కలుస్తున్నటువంటి మిగులు జలాలు ఉన్నాయో వాటిలో 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటామంటూ కూడా బనకచెర్ల గోదావరి నది పైన బనకచెర్ల డ్యామ్ కడుతున్నారు. అయితే ఇది గోదావరి నుంచి కృష్ణాకు నదిని మరలించి అక్కడి నుంచి పెన్నా రివర్ ద్వారా సో పోలవరానికి
అనుసంధానంగా కడుతున్నటువంటి ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు. సో రాయలసీమకు నీళ్లు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో బనకచెర్ల ప్రాజెక్టును తీసుకెళ్తున్నా కానీ అఫ్ కోర్స్ బనకచెర్ల నుంచి గోదావరి నుంచి నదీ జలాలను తీసుకెళ్ళడం తప్పులేకపోయినా కానీ మొదటి నుంచి ఒకవేళ కాలువ తీస్తే గనక మొదటి నుంచి లీకేజ్ పాయింట్ పెడితే గనక ఖచ్చితంగా అది తెలంగాణకు భారీ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నల్లగొండ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నీటి కరువులు రానున్న కాలంలో బావిల్లో కూడా నీళ్లు తీసుకోవడానికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. అంటే పేరుకు 200 టీఎంసీలు మిగులు జలాలు ఎవరైతే సముద్రంలో కలుస్తున్నటువంటి జలాలు ఉంటాయో వాటిని మేము తరలించకపోతాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పినా గానీ బట్ ఇక్కడ మాత్రం పరిస్థితులు చూస్తే దీనికి కంప్లీట్ భిన్నంగా కనిపిస్తోంది. తవ్వేటువంటి ఆ కాలువలు కానీ వేస్తున్నటువంటి పైప్ లైన్లు కానీ సామర్థ్యానికి మించి అంటే చెప్తున్నటువంటి 200 టీఎంసీలకు మించి అదనంగా ఇంకో 400-500 టీఎంసీలకు సరిపడా కాలువలు తవ్వుతున్నారు, పైప్ లైన్లు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వినిపించినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో బనకచెర్ల ఈరోజు పర్యావరణ అనుమతులు లేవు అన్నటువంటి ఉద్దేశంతో బనకచెర్ల ప్రాజెక్ట్ ను కేంద్రం ఆపేసింది, తాత్కాలికంగా ఆపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా నీటి సామర్థ్యం విషయం కానీ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ నీటి యుద్ధ వాతావరణం విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణలో ప్రతిపక్షం కానీ కొంచెం హర్షం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఇది మేమే ఆపేం, మేమే నీళ్ల కోసం ఎంత దూరమైనా కొట్లాడతాం. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినటువంటి రాష్ట్రం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకున్నది మేమే అని చెప్పేసి అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చూసే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీకి సమానమే. సో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణానికి అనుకూలంగానే ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఆపడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పిలుస్తోంది. తొందరలోనే వాళ్ళు కూడా అంటే సిడబ్ల్యూసీ సమావేశానికి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా రియాక్షన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మొత్తానికి 3 దశల్లో కృష్ణా నదికి గోదావరి జలాలను తరలించాలన్నటువంటి ఉద్దేశం బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశం. దాంట్లో పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంచబోతున్నారు. ఇది కూడా 200 టీఎంసీలకు కాదు ఇంకా ఎక్కువ టీఎంసీలకు క్యూసెక్కుల నీళ్లు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఉన్నది. ప్రస్తుతానికి కుడికాలువ సామర్థ్యం 17,500 టీఎంసీలు అయితే దాన్ని 38,000 క్యూసెక్లకు పెంచడానికి ప్రస్తుతానికి బనకచెర్ల ప్రాజెక్ట్ లో ఇప్పుడున్నటువంటి నిర్మాణ శైలిలో ఉన్నటువంటి అంశం. ఇక రెండో దశ ప్రాజెక్టు. సో మొత్తం దీనికి రెండో దశ ప్రాజెక్ట్ లో కూడా ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ల నాగర్సార్ కుడి కాలువలో 80 కిలోమీటర్ల దగ్గర ఈ నీటిని కలుపుతారు గోదావరి జలాలను. ఆ తర్వాత ఇంకా 96 కిలోమీటర్ల వరకు దీని సామర్థ్యం పెంచబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇంకో 16 కిలోమీటర్లు రెండో దశలో దీని సామర్థ్యం పెంచడానికి కాలువ సామర్థ్యం పెంచడానికి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈవెన్ డిపిఆర్ లో కూడా మెన్షన్ చేసినటువంటి అంశం. ఇక ఆ తర్వాత 3వ దశలో బొల్లపల్లి నుంచి బనకచెర్ల రెగ్యులేటర్లకు నీళ్లు మళ్లించడం ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆల్మోస్ట్ ఇందుకోసం నల్లమల అడవుల్లో 26 కిలోమీటర్ల మేర ఒక సొరంగాన్ని తవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ సొరంగం ద్వారా నీటిని గోదావరి జలాల్ని కృష్ణాకు మరలిస్తారు. సో ఇది పూర్తిగా మొత్తంగా ఆల్మోస్ట్ ఒక 80,000 కోట్ల రూపాయలతోటి బనకచెర్ల ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రాన్ని పంపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో దానికి కేంద్రం ఒక అడుగు వెనక్కేసి రెండు రాష్ట్రాల్లో రానున్న కాలంలో నీటి యుద్ధాలు జరగబోతున్నటువంటి అంశంతో ప్రస్తుతానికి కేంద్రం మాత్రం తాత్కాలికంగా దీనికి బ్రేక్ వేసినా కానీ ఇది తాత్కాలికమైనటువంటి బ్రేకా, దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి అంశం. రైట్, ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మన కరెస్పాండెంట్ కాంతి అందుబాటులో ఉన్నారు. యా కాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బనకచెర్ల అంశం పైన కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా చూస్తోంది, అక్కడటువంటి రాజకీయ పార్టీలు ఎట్లా చూస్తున్నాయి? సో బనకచెర్లకు ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగింది, డిపిఆర్ పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ కాలువ పనులు కూడా మొదలైనటువంటి క్రమంలో సో ఇప్పుడు సిడబ్ల్యూసీ ముందు కూర్చోవడానికి ఆంధ్రప్రదేశ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ నిర్ణయం ఉంటుందన్నది ఒకటి ఎదురు చూడాల్సినటువంటి అంశం. అండ్ ఈరోజు సాయంత్రం కూడా 3 గంటలకు ఈ పీపీటీ ప్రెజెంటేషన్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వబోతోంది. సో ఏంటి అక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి రియాక్షన్ ఏంటి కాంతి? బనకచెర్లకి సంబంధించినటువంటి అంశం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో మరొకసారి చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ బనకచెర్ల అంశం ఏదైతే ఉందో అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే జరుగుతున్నటువంటి అంశాలను చూసుకుంటే ఆల్రెడీ దీనికి సంబంధించి నిధుల విషయంలో ఒక క్లారిటీ ఉంది. అలాగే బనకచెర్ల అంశం ఏదైతే ఉందో దానిని మిగులు జలాలని మాత్రమే వాడుకుంటాము అని చెప్పి పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి తెలంగాణ నుంచి పూర్తిగా వ్యతిరేకత రావడము, అలాగే కేంద్రం నుంచి కూడా
సహాయ సహకారాలు ఉంటాయి అని భావించినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో ఈ నిరాకరించడం తోటి దీనికి సంబంధించి మరొకసారి ఏదైతే కేంద్రం వద్ద దీని మిగులు జలాల విషయంలో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఏదైతే కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ బనకచెర్లకు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి దాన్ని వెనక్కి పంపించడం జరిగిందో ఆ అంశాలన్నిటిపైన కూడా క్లారిటీగా కేంద్రానికి వివరాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది అటు తెలంగాణ ప్రజలకి గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గాని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగానే నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మిగిలిన కొన్ని రాష్ట్రాలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి. వాటిని అన్నింటినీ కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఇది ఏవైతే వెనక్కి పంపుతూ వారికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవైతే అనుమతులు తీసుకోవాలో మిగిలిన జలాలకి సంబంధించినటువంటి అంశాల విషయంలో కావచ్చు, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఎటువంటి అనుమతులు కావాలని కోరిందో వాటిలన్నింటినీ కూడా రెడీ చేసుకుని మరొకసారి కేంద్రం వద్దకు వీటిలన్నిటిపైన చర్చకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాంత్, నీటిని తరలించకపోవడానికి ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది, డిపిఆర్ సిద్ధం చేసింది అని బాహటంగా చెప్పినా గానీ బట్ దీంట్లో మిగులు జలాల అనేది ఏం లేదు. రివర్ వాటర్ అన్నదే డిపిఆర్ లో మెన్షన్ చేసినటువంటి పాయింట్. సో ఖచ్చితంగా మిగులు జలాల పాయింట్ లేదు, సముద్రం కలుస్తున్నటువంటి వేస్టేజ్ వాటర్ అన్నది లేదు. సో డిపిఆర్ లో మెన్షన్ చేసింది మాత్రం అదే. సో అదే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ చెప్తున్నటువంటి అంశం. మోరోవర్ ఏంటంటే ఈ కాలువల విస్తీర్ణం కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా తవ్వుతున్నారు. సో ఎక్కువ విస్తీర్ణం పెంచుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా నీళ్లకు కటకటాలు ఏర్పడేటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక అబ్జెక్షన్ రావడం జరిగింది. సో ఇప్పుడు కేంద్రం కూడా ఒక అడుగు వెనక్కి వేయడానికి కారణాలు ఇవన్నీ మనం ఆలోచించవచ్చా? ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది కంపెనీ. బిఫోర్ దట్ మనతో పాటు దుర్గా ప్రసాద్ గారు అట్లాగే శ్యామ్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి దుర్గా ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్యామ్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. దుర్గా ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ శ్యామ్ ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఒక అడుగు వెనక్కైతే వేయడం జరిగింది. దీనిపైన రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడడం నిజానికి ఇది హర్షించాల్సినటువంటి విషయం. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే దౌర్జన్యంగా తీసుకుపోకుండా ఇద్దరిని కలిపి అంటే ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడారు, మాకు ఇచ్చేసి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకునేటువంటి విషయమే అయినా కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు సెంట్రల్ లెవెల్లో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇది. సో ఇప్పుడు అసలైనటువంటి సమయం వచ్చిందనుకోవాలా? బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? శ్రీకాంత్ గారు, 100% తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధుల నియామకాల కోసం జరిగింది. ఇందులో నీళ్లను ఎట్టి పరిస్థితిలో కూడా గతంలోనే సీమాంధ్ర ప్రాంతం పాలించినప్పుడు 60 సంవత్సరాలుగా తెలంగాణకు నష్టం జరిగిందనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణకు న్యాయంగా 968 టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి అలకేట్ చేయడం జరిగింది. 518 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలకేట్ చేయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ 518 టీఎంసీల నీళ్లకు వాళ్ళు దాదాపు 776 టీఎంసీల కెపాసిటీ ఉన్న కాలువలను తవ్వుకున్నారు. అంటే 60 సంవత్సరాలుగా వాళ్ళే పాలించారు కాబట్టి వాళ్ళ పాలన ఉన్నది కాబట్టి రోజు ఉన్నటువంటి కెపాసిటీకి మించి వాళ్ళు నీళ్లు తీసుకుపోతున్నారు. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బంకచెర్ల విషయంలో పూర్తిగా కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి బంకచెర్లను ఆపే విధంగా, ఎందుకంటే బంకచెర్ల గోదావరి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం నుంచి పోవాలి కాబట్టి మన తెలంగాణ ప్రాంత ప్రభుత్వ అనుమతి ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ఆ యొక్క ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోలేదు. ఇక్కడ వాళ్ళు తొందరపడి ఏం చేసినంటే కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రం నుంచి మాకు అన్ని అనుమతులు వస్తాయి, పర్యావరణ అనుమతులు వస్తాయి, మేము డిపిఆర్ లో తెలంగాణకు ఏమంటారు అలకేట్ చేసినటువంటి వాటర్ ఇవ్వకుండా మేము తీసుకుపోవచ్చు అంటే ఈ రోజు వాళ్ళు ఒక ఏమనుకున్నారంటే మొత్తం పెత్తనం మాదే ఉంది, మేము తీసుకుపోవచ్చు అని భావించారు. కానీ కేంద్రం ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పర్యావరణ శాఖ కానీ ఇతర మీరు
ఏమంటారు సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ మీరు సంప్రదించాలి. ఈ యొక్క నిగర జలాలు ఏవైతే ఉన్నాయో, వరద జలాలు ఏవైతే ఉన్నాయో దీని లెక్క చెప్పాలి ఫస్ట్ మీరు. ఈ లెక్క చెప్పిన తర్వాత మీరు తదుపరి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంను సంప్రదించాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు పోయేటటువంటి పరిస్థితి ఉండదు. మహారాష్ట్ర గాని తెలంగాణ గాని అనుమతులు ఉన్నప్పుడే గోదావరి నీళ్లు తీసుకుపోయేటటువంటి అనుమతి ఉంటుంది. శ్రీకాంత్ గారు, ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వీరు గోదావరి బంకచెర్ల ఈ యొక్క లింక్ కోసం నాగార్జున సాగర్ ను వాడుకొని, శ్రీశైలం ను వాడుకొని, శ్రీశైలం బ్యాక్ కెనాల్ దగ్గర వీళ్ళు ఏదైతే ఈ బంకచెర్ల నీళ్లను తీసుకొచ్చి శ్రీశైలంలో కృష్ణా నదిలో పోసి గోదావరి కృష్ణా నది జలాల అనుసంధానం చేసి రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ శ్రీశైలం 880 అడుగులు ఎత్తులు ఉంటుంది శ్రీకాంత్ గారు. అదే ఈ బంకచెర్ల గోదావరి 180 అడుగులు ఉంటది. అంటే ఎక్కడో ఉన్నటువంటి గోదావరిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దానిలో పోసి కృష్ణా నది జలాల్లో నుంచి ఇంకా నీళ్లు ఎత్తుకపోయే విధంగా వీళ్ళ ఒక ప్రణాళిక నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వీళ్లకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర జలవనరుల శాఖ ఈ యొక్క బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ వీళ్ళకి ఇచ్చింది 518 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడం జరిగింది. 500 టీఎంసీల వాటర్ తీసుకపోయే వీళ్ళు 776 టీఎంసీలకు ఎట్లా స్టోరేజ్ పెంచుకున్నారు? ఇది తెలంగాణ నీళ్ల దోపిడే కాదా? ఇది గోదావరి నది నీళ్ల దోపిడే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లను కూడా దోపిడీ చేసేటటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు నిజంగా బంకచెర్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వరద జలాలను మేము ఏమంటారు సముద్రంలో కలవకుండా ఆపుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా వాళ్ళ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ తెలంగాణ ప్రజలు మా బిడ్డలే, 2 కళ్ళు నాకు, తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, సరే గతంలో దోచుకున్నది ఎట్లా దోచుకుపోయారు, నీళ్ళు ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తీసుకుపోయారు. ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ 300 టీఎంసీల నీళ్ల ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో, ఇది 82,000 కోట్లతో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాజెక్టు. 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని వాళ్ళు దిశానిర్దేశం చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ప్రతిరోజు 1 టీఎంసీ నీళ్లు తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటే, వాళ్ళు 4 టీఎంసీలు తీసుకపోతే ఎంత స్టోరేజ్ కావాలో, ఎంత కెపాసిటీ కావాలో, ఎంత కాలువలు కావాలో అంత కాలువలు తవ్వుకున్నారు. నెంబర్ 2 ఏంది, పర్ డే బంకచెర్ల నుంచి ఈ గోదావరి జలాల నుంచి 8 టీఎంసీల నీళ్లు తీసుకుపోయే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే స్టోరేజ్ కెపాసిటీ పెంచుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను, గోదావరి నీళ్ళనే కాదు కృష్ణా నది జలాలను కూడా వాళ్ళు దోపిడీ చేయదలుచుకున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. సరే, ఇప్పుడు కేంద్ర ఇన్వాల్వ్మెంట్ తర్వాత తాత్కాలికంగా బంకచెర్ల పైన బ్రేక్ వేసిన తర్వాత సిడబ్ల్యూసీ సమావేశం జరగాలి, ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. 2 రాష్ట్రాల్లో అంతర్రాష్ట్రంగా ఉన్నటువంటి నదీ జలాలకు సంబంధించి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశం మొదటి నుంచి ఆగుతూనే ఉంది. సో ఇప్పుడు ఆఖరికి ఒక యుద్ధ వాతావరణం వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లాంటి వాతావరణం అంటే, తెలంగాణలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు ఒకే అంశం పైన ఒకరికొకరు విమర్శించుకునేటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ దీనిపైన అఖిలపక్ష సమావేశం కూడా ఏది పెట్టలేకపోయారు. బట్ ఇప్పుడు సెంట్రల్ కమిటీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే 200 టీఎంసీలు యాక్చువల్ గా అనుకున్నా కానీ దీన్ని తరలించేందుకు ఇంకా 400 టీఎంసీలకు పైగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వాదనలు వచ్చినటువంటి క్రమంలో ఒక బోర్డు ఏమైనా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా? జేఆర్ఎంబీ మళ్ళీ రియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా? ఎందుకంటే దీని తర్వాత అటు ఇప్పటికే హర్యానా కూడా, ఛత్తీస్గఢ్ కూడా ప్రాజెక్టులు కడుతోంది. ఇదే గోదావరి నది పైన వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఈ దౌర్భాగ్యానికి అంతా కారణం మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన నీళ్లకు నడక నేర్పినని చెప్పి కృష్ణ రోజా ఇంట్ల రాగి సంగటి తిని రాయలసీమను రతలాల సీమ చేస్తా, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేద్దాం, తెలంగాణను బొంద పెడదాం అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ పనికిమాలిన ప్రాజెక్టు కాళేశ్వరం కేసీఆర్ అన్నారు రాయలసీమను రత్నాల సీమ చేయాలి, నీళ్లు ఇవ్వాలని అన్నారు. కానీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఏంటి అన్నది మాత్రం అక్కడ ఆ రోజు చర్చ రాలేదు. బట్ ఇప్పుడు నీళ్లు పోతున్నాయి. ఇది కూడా మొదటి పాయింట్ నుంచి లీక్ చేస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ మొత్తానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగులు జలాలు ఎక్కడైతే సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం ఉంటుందో, ధవళేశ్వరం లాంటి బ్యారేజ్ దగ్గర నుంచి అక్కడి నుంచి నీటిని తీసుకోవడానికి చాలా అనుదైనటువంటి పరిస్థితి. అట్లా కాకుండా మొదటిలోనే ప్రాజెక్ట్ కడితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ అంశం మాత్రం కేసీఆర్ దృష్టిలో లేదు. కేసీఆర్ నీళ్ళు ఇవ్వాలని అఫ్ కోర్స్ ఏ రాష్ట్రానికైనా నీళ్లు రావాల్సిందే. బట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది పాయింట్. ఆ రోజు ఆ డిస్కషన్ రాలేదు, ఈ రోజు ఆ చర్చ వస్తోంది. శ్రీకాంత్ గారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు
మనము వాటర్ మనకు సరిపోయిన తర్వాత సరే ఇతర తాగునీటి అవసరాల కోసమో లేదంటే ఏదన్నా పారిశ్రామిక అవసరాల కోసమో తీసుకపోతే దానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణని ఎండబెట్టి మనం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇస్తే వాళ్ళు డెడ్ స్టోరేజ్ నుంచి, గోదావరి డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లు తీసుకున్నా కూడా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఉంది. మనకు తెలంగాణకు 918 టీఎంసీల నీళ్లు వాడుకునేటటువంటి అవకాశం ఉన్నా దాన్ని మనం వాడుకోలేకపోతున్నాం, స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల మనకు స్టోరేజ్ లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంకచెర్లను ఉందని చెప్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కేసులు వేసి ఈ రోజు మన పోలవరం ముంపు మండలాలను తీసుకోవడమే కాకుండా ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ ఉందో, సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ ఉందో, ఇట్లా గోదావరి పైన మనం కట్టుకుంటున్నటువంటి 4 నుంచి 5 ప్రాజెక్టుల ప్రతి దానికి కూడా వాళ్ళు లీగల్ గా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కృష్ణానది కేఆర్ఎంబి ఏదైతే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ శరత్ చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. శరత్ చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ నుంచి వస్తున్నటువంటి విమర్శలతోటి ఒక అడుగు అంటే వెనకడుగేసిందంటే కూడా దాని ప్రస్తుతానికి బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ బ్రేక్ ని ఎట్లా చూస్తున్నారు? ఒకటి, తెలంగాణకు అన్యాయం జరగదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా గానీ సో ఈ బ్రేక్ వెనకాల అన్యాయం జరుగుతుందన్నటువంటి కామెంట్ ని అంచనా వేయచ్చా? రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి, తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి విమర్శల నేపథ్యంలో సో ఎట్లా చూస్తున్నారు? సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది ఒక బ్రేక్ అని మేము అనుకోవట్లేదండి. ఇది జస్ట్ ఒక కామా మాత్రమే. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఒంటెత్తు పోకడలో లాగా మనం ఏదో ఒక అప్లికేషన్ పెట్టాము అని ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఎవరైతే మనకి కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాళ్ళ సైడ్ వినకుండా డైరెక్ట్ అప్రూవల్ ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. దీని మీద ఉన్న ఏదైనా సరే నిన్న వచ్చిన లెటర్ అనేది ఇంకా ఇన్ డెప్త్ డిస్కషన్స్ కి తావివ్వడానికి ఒక మంచి మార్గం అయింది. సో ఆ జీడబ్ల్యూసి కావచ్చు, వీటన్నిటి ద్వారా మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ 2 రాష్ట్రాలు ప్రాపర్ గా కూర్చొని మాట్లాడుకొని ఇక పకడ్బందీగా ఒక ప్రణాళిక రచించుకొని మనం ఇంకా స్ట్రాంగ్ అప్రూవల్ తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని నేను అనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా ఏంటంటే మనకి నెక్స్ట్ వాటర్ బోర్డు మీటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మాట్లాడుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 1-2 సార్లు భేటీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఒక విమర్శ కనిపిస్తోంది, రాయలసీమలో రాజకీయంగా శక్తిని బలపరుచుకోవడం కోసం సో రాష్ట్రాల హక్కులను పక్కన పెట్టేసి ప్రాజెక్టును కట్టుకోవడానికి ముందుకెళ్తున్నారు. సెంట్రల్ అనుమతులు కానీ కేంద్ర జలశక్తి అనుమతులు కూడా లేకుండా ముందుకు పోవడం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ఒక తప్పుగా దీన్ని రిటైర్డ్ ఇంజనీర్లు భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసి తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఈ బ్రేక్ పడ్డది. ఒకవేళ నిజంగానే ఈ బనకచెర్ల ప్రాజెక్టు అట్లాగే ముందుకెళ్తే గనక కాళేశ్వరం గానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గానీ భారీగా నీరు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాని ఎఫెక్ట్ తెలంగాణలో హాఫ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వచ్చిన విమర్శల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానీ సిడబ్ల్యూసీ కానీ జిఆర్ఎంబీ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. మనం గోదావరిలోకి వృధాగా వెళ్ళిపోయే నీళ్ళని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేసాం. అది కూడా ఏంటంటే ఓవరాల్ ఇండియాలో కూడా ఇండియా వైడ్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నదుల అనుసంధానం చేసేసి ప్రతి గ్రామానికి లేదా ప్రతి ఎకరాకి నీళ్లు అందివ్వాలి అని అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా మెయిన్ థీమ్ కింద పెట్టుకుంది. ఈవెన్ ఇప్పుడు నిన్న మనకు వచ్చిన అబ్జెక్షన్స్ కూడా మనం చూసినట్లయితే నల్లమల్ల ఫారెస్ట్ లో నుంచి అటవీ ప్రాంతంలో నుంచి కొద్దిగా మ్యాప్ ఇచ్చారు కాబట్టి దానివల్ల కొద్దిగా ఇష్యూస్ అవుతాయేమో అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కొంచెం రైజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఎప్పుడు కూడా ప్లాన్ ఏ అనేది ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ప్లాన్. ఇప్పుడు ఆ రూట్ ని డైవర్ట్ చేసి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళంతా ఒకటే అని అనుకున్నారో ఇప్పుడు కూడా అదే మాట మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌతికంగా రాష్ట్రాలు రెండు వేరువేరైనా అక్కడ ఉంది మన తెలుగు సోదరులే. వాళ్ళకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ రావు. ఖచ్చితంగా ఇద్దరు సామరస్యంగా చేసుకొని ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందేనని మేము విశ్వసిస్తున్నామండి. యా, సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ శరత్ చంద్ర గారు, అట్లాగే హర్ష గారు. మొత్తానికి సో తెలంగాణ రాష్ట్రం ఏదైతే విమర్శలు చేస్తోందో బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకవేళ ముందుకెళ్తే గనక ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరగబోతోందంటూ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ఒకవైపు. సో మొత్తానికి అటు ఏ అన్యాయం జరగదు, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో రెండు ప్రభుత్వ వాదనలు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష వాదనలు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి దీనికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ ఒక లేఖ మాత్రం విడుదల చేయడం జరిగింది. సో ఈ నెలలోనే సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు నీటి రంగ నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో సిడబ్ల్యూసి, జిఆర్ఎంబి తో పాటు కేఆర్ఎంబి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే గోదావరి నుంచి కృష్ణానదికి నీళ్లను మరలిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద చర్చ జరగాలి. దీనిపైన భారీ నిర్ణయాలు తీసుకోవాలి. సో స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రాజెక్టులు కట్టడం కాదు, బిఫోర్ దట్ ప్రాజెక్ట్ కట్టే ముందే రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్రం ఒక పెద్దన్న పాత్ర పోషించడానికి ముందుకు రావడం రెండు రాష్ట్రాల విషయం నుంచి కూడా హర్షించదగ్గ విషయం. సో ఏం జరగబోతుందో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.